హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి. మా ఇంట్లో ప్రతి సంవత్సరం చేసుకునే ఈ మామిడికాయ తురుము పచ్చడి మా అత్తమ్మ ప్రతి సంవత్సరం ఈ విధంగా కొలతలతో పెడుతుంది. అస్సలే పాడవదు, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అసలు తెట్ట కట్టడం, జాలి కట్టడం, బూజు కట్టడం అనేది ఏది లేకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో మీకు ఈ తురుము పచ్చడి చూపిస్తాను. వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేనైతే ఒక 9 మామిడికాయలు ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్లో అలాగే ఉంచేసాను. జీడి ఏమి లేకుండా వాటర్లోకి వెళ్ళి తీసేసి మంచిగా తుడిచి ఈ విధంగా పీల్ తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా మామిడికాయలన్నీ మాంజిరిపీటకు ఈ విధంగా గీరుకోవాలి, తురుముకోవాలి. చూడండి, ఈ తురుముకున్నాం కదా, ఇప్పుడు దీన్ని నేను 1/2 kg వరకు పెడుతున్నాను. 9 మామిడికాయలు నేను గీరిన తర్వాత వెయిట్ చేసి చూస్తే 500 grams అవుతుంది. నేను ఇక్కడ కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి 500 గ్రాముల మామిడికాయ తురుమికి ఇక్కడ కారం 50 గ్రాములు, ఉప్పు 125 grams, పసుపు 1 స్పూను, జీలకర్ర ధనియాల పొడి 1 స్పూను, మెంతి పొడి 1 స్పూను. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. మనం మొత్తం మిక్స్ అయ్యేంత వరకు పర్ఫెక్ట్ కొలతలతో పెడుతున్నాం కదా, అసలు పాడవకుండా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ అందులో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 500 గ్రాముల మామిడికాయ తురుముకి 125 గ్రాముల ఎల్లిపాయలు ముందే నేను పొట్టు తీసి ఒలిచేసుకొని సన్నగా దంచుకోవాలి. మరీ పేస్టులా కాకుండా ఇట్లా వక్క చక్కగా దంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో 100 grams పల్లి నూనె వాడాలి. నూనె వేడైన తర్వాత ఇందులో 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, అలాగే మనం దంచుకున్న వెల్లుల్లిని వేసేసి మరీ మాడకుండా మరీ పచ్చిగా ఉండకుండా లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఈ ఎల్లిపాయని ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. మరీ ఎక్కువగా డ్రైగా వేగకుండా మరీ మెత్తగా ఉండకుండా మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టేసి ఈ విధంగా అయితే ఎల్లిపాయను అయితే మంచిగా వేయించేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని మామిడికాయ తురుము పేస్టులో మనం పోసేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1 hour వరకు మనం మూత పెట్టేసి ఒక 1 hour తర్వాత చూస్తే దాంట్లో ఆయిల్ అనేది పైకి తేలి మంచిగా ఊరుతుంది. వేడి వేడి అన్నంలోకి ఏ కర్రీస్ లేకపోయినా ఈ మామిడికాయ తురుము పచ్చడితోటి తినేయచ్చు, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ కొలతలతోటి మామిడికాయ తురుము పచ్చడి పెట్టండి. నేను చూపించిన కొలతల ప్రకారం మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే వాటిని డబుల్ క్వాంటిటీగా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.